ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య ఇంకా రాలేదేంటి? వస్తానంది. వస్తుంది. రాకపోతే ఆద్య. ఏంటి సార్ ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఆద్య నేనేం చేయలేదు. అంతా ఆస్మితే చేసింది. తన ఇష్టాసారం ఆడుకుంటుంది. తను చేసిన కుట్ర వల్ల రామలక్ష్మి నన్ను అపార్థం చేసుకుంది. ఆ శిక్ష నేను అనుభవిస్తున్నాను. మీరు చెప్పినట్టుగానే ఇప్పుడే రామలక్ష్మికి కాల్ చేసి నా కుట్ర మొత్తం బయట పెట్టేస్తాను. నేనే ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్ళి ఆగిపోయేలా చేస్తాను సార్. ఇది ఆద్య జరిగింది. జరిగింది ఇది అని మీరు అంటున్నారు, కానీ ఇంతకు మించి జరిగింది కూడా రామలక్ష్మి నాకు చెప్పింది సార్. మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళడం, అక్కడ అష్మితని పొగడ్డం, ఒకే రూమ్లో అష్మితతో మీరు అక్కడే ఉండడం, అది రామలక్ష్మి చూడడం, అవన్నీ నిజం కాదా? ఇంత జరిగినప్పుడు రామలక్ష్మి అనుమానించడంలో తప్పేముంది సార్? అష్మిత ఆడుకుంటుందని మీరు చెప్పే దాంట్లో నిజం ఎక్కడుంది సార్? అయ్యో ఆద్య, అదంతా నిజం కాదు. రామలక్ష్మి నన్ను అక్కడ చూడడంలో నిజం ఉందేమో గాని అక్కడ జరిగిందేమీ నిజం కాదు ఆద్య. తను చెప్పమన్నది చెప్పి అక్కడి నుంచి వచ్చేసే టైంలో ఆస్మిత ఇబ్బంది పెట్టడం వల్ల ఒక కూల్ డ్రింక్ తాగానంతే. అక్కడి నుంచి ఏం జరిగిందో నాకు తెలీదు. అదే నన్ను స్పృహలో లేకుండా చేసి ఆ అస్మిత అంతకి తెగించిందంతే. అష్మిత అంటే మీకు చాలా ఇష్టమని, రామలక్ష్మిపై మీకు ప్రేమ లేదు అని, రామలక్ష్మి కన్నా ముందు అష్మిత మీ జీవితంలోకి వచ్చుంటే బావుండు అని మీరు అష్మితతో స్పృహలో ఉండి ప్రేమతో మాట్లాడిన మాటలు నేను విన్నాను సార్. దానికి మీరేమంటారు? అయ్యో అయ్యో ఆద్య, అలా నేను కల్లో కూడా అనుకోను ఆద్య. కావాలని ఎందుకు చెప్తాను? అదే నిజమైతే రామలక్ష్మి కావాలని ఎందుకు ఇంతలా ప్రాధేయపడతాను? నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు ఆద్య. రామలక్ష్మి అంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను శూన్యం. కానీ నా రామ అనే నన్ను నమ్మలేని పొజిషన్లో నన్ను నిలబెట్టింది ఆస్మిత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.